గోవర్ధన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఈ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చినటువంటి 11 నెలలు 12 నెలలకు సంబంధించి జరిగిన ఒప్పందాల గురించి ప్రస్తావిస్తున్నారే కానీ గత 10 ఏళ్లలో ఇదే ఆదానితోటి అనేక ఒప్పందాలు చేసుకొని అనేక ప్రాజెక్టులు తెలంగాణలో పెట్టించారు కదా. మరి వాటి సంగతి ఏంటి? వాటి గురించి ఎవరు ప్రశ్నించరా? మేము చాలా బహిరంగంగా ఆయన ఇవ్వదలుచుకున్నటువంటి 100 కోట్లని వద్దని ఓపెన్గా లేఖ రాస్తున్నాం. కాకపోతే మీ సంగతి ఏంటి అనేది ఈరోజు కాంగ్రెస్ నాయకులు వేస్తున్న ప్రశ్న. కేటీఆర్ వంగి వంగి దండాలు పెట్టాడు గతంలో. ఈరోజు ఆదాని పైన ఇటువంటి ఆరోపణలు రాగానే మొత్తం కూడా ఏదో కాంగ్రెస్ చేసిందని, కాంగ్రెస్ పైన దాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారనేది కాంగ్రెస్ నాయకులు, లేకపోతే స్వయంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్. ఎలా చూస్తారు? ఏం సమాధానం చెప్తారు? చూడండి, దురదృష్టం ఏంటంటే గత 10-15 ఏళ్ళలో రాజకీయాల స్వరూపాలు మారినాయి. ఈ రాజకీయాల్లో స్వరూపాలు ఏంటంటే ఇలా మోడీ గారు కానీ, అదేవిధంగా ఇతరుల పార్టీలు వాళ్ళు కానీ రాజకీయాలకు డబ్బులు అనేది కీలకమయ్యే వరకే ఈ కాంట్రాక్టర్లు అవతారం ఎత్తి వాళ్ళకు సంబంధించిన డబ్బులు సమకూర్చడానికి, వాళ్ళకు కావాల్సిన పెట్టుబడుల కోసం కొంతమంది కాంట్రాక్టర్లకు ఎలాంటి లీగల్గా లేకున్నా ఇలా పెట్టబడే స్థితికొస్తారు. అంటే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేము మంచి వాళ్ళమని మీ చెడ్డ వాళ్ళని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఇప్పటికే 5-6 కంపెనీల డబ్బులు తీసుకున్నారు. ఇప్పటికీ ఇది ఒకటే కాదు, ఇది ఏదో 100 కోట్లు కాదు, అంతమందికు 1000 కోట్లది, ఇంకో 1200 కోట్లది, ఇవన్నీ అగ్రిమెంట్ చేసుకున్నారు. మరి ఇవన్నీ చేసుకొని మేము ఏదో శుద్ధపూస అని చెప్పుకుంటే వాళ్ళు ఎవరు ప్రజలు నమ్మరు. కాకపోతే ఇది రాజకీయం కోసం, పొలిటికల్ డైవర్షన్ కోసం ఆయన 100 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్తున్నారు. కానీ ఒక రకంగా ఇలాంటి కంపెనీలకు ఇబ్బంది అయి ఈరోజు చేస్తున్న పరిస్థితే. కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు తప్ప నిజంగా నీతిగా నిజాయితీగా అన్ని విషయాలలో ఇలాంటి పరిస్థితి ఇలా మూసి సంబంధించిన కానీ, మిగతా సంబంధించిన కానీ ఎవరు గట్టబెడుతున్నారండి? ఇలా కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంది? ఇలా మామూలు ఇలా గ్రామాల స్థాయికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఉన్నారా? అంతా బడా కాంట్రాక్టర్లకు ఒకే గారికి అప్పచెప్పి ఇలా ₹1,00,00,000 ఎన్నికలకు సపోర్ట్ తీసుకునే పరిస్థితి ఈ రోజు రాజకీయ పార్టీలు వచ్చినాయి. దురదృష్టం ఏంటంటే కాంట్రాక్టర్లు కూడా ఈ రోజు రాజకీయాలకు వచ్చి రాజకీయాలను శాసిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. రాజకీయాలు అంటే ఒకప్పుడు సేవా మార్గం ఉంటే, సేవా మార్గం నుంచి ఇలా రాజకీయాలు దోచుకోవడం కోసం వచ్చింది. ఇలా అద్వానీ కాదు, ఇలా మోడీ లాంటి వాళ్ళే ఇలా చాలా మంది పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఇలా ఆదాన్ని పరిచయం చేసిందే, ఈ దేశానికి పరిచయం చేసిందే మోడీ. ఇలా మోడీ కూడా ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిందంటే మనం ఎవరైనా నమ్మలేని పరిస్థితులు ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులని మనం భవిష్యత్తులో ఇది ఒక అందుకు అనుభవం. ఎందుకంటే ఈ ఒక్కరి చేతిలో దేశ ఆదాయం మొత్తం అంతా ఒక 10 మంది 5-10 మంది చేతుల్లో ఉంటే రేపు భవిష్యత్తు దేశం ఏమవుద్దో ఆలోచించాలి. కాబట్టి ఇది డీసెంట్రలైజ్ చేసే విధంగా, కాంట్రాక్టులు కూడా వచ్చే విధంగా భవిష్యత్తులో చేస్తే అది దేశ అభివృద్ధికి, అదేవిధంగా ఇట్లాంటి ఆదాయం లాంటి వాళ్ళు ఎదగకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇదే కాంగ్రెస్ గొప్ప పని కాదు. ఇది కాంగ్రెస్ లో ఆల్రెడీ అంతమందికి చాలా కాంట్రాక్ట్ చేస్తుంది. అది ఎవరైనా భవిష్యత్తులో ఇది ఒక అనుభవంగా తీసుకొని ముందు పోవాలని నేను చెప్తున్నాను. ఎస్ అండి.